ఖమ్మం జిల్లాలో శీతల భవానీ పండుగను గిరిజనులు ఘనంగా నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ సరస్వతి రవినాయక్ ఆధ్వర్యంలో మున్నేరు ఒడ్డున ఉన్న భవానీ అమ్మవారి దేవాలయాన్ని మేయర్ పునుకొల్లు నీరజ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగుండాలని, గ్రామస్తులను క్షేమంగా చూడాలని వేడుకున్నారు. రవినాయక్ ఆధ్వర్యంలో ఈ శీతల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. జైర్పుర లంబాడి తండ 32వ డివిజను అందరు లంబాడి వాసులందరూ కలిసి చేసుకునే పండుగ శీతల పండుగ, దాటుడు పండుగ అంటారు. ఆషాఢ మాసంలో జరుపుకునే పండుగకి ఈరోజు మా 1000 మంది మా జైర్పుర లంబాడి తండ వాసులతో ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఇంటింటికి మాసం 1 కిలో మాసం ఇచ్చుకుంటూ ఇవాళ అన్నదానం చేసుకుంటూ ఈ శీతల భవానీ పండగకి హాజరైన మేయర్ గారికి, ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ, పెద్ద మనుషులందరికీ నా పేరు భూక్య హరినాయక్, అడ్వకేట్ని. ఖమ్మం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు భారతదేశం వ్యాప్తంగా బంజారు సోదరులు ఆషాఢ మాసంలో తొలి మంగళవారం రోజున శీతల భవానీ పండుగని వైభవంగా జరుపుకుంటాం భారతదేశం మొత్తం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని జహీర్పూర్ తండాలో 32వ డివిజన్ కార్పొరేటర్ సరస్వతి రవినాయక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 12 లక్షల రూపాయలు కార్పొరేషన్ నిధులు వెచ్చించి ఇంకా అంగంగా వైభవంగా గుడి నిర్మాణం చేసి ఇప్పుడే మున్సిపల్ మేయర్ గారి చేతుల మీదుగా గుడిని పునః ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపట్లో అంతా తండవాసులు ప్రజలందరూ వచ్చి వైభవంగా ఈ జాతర జరుపుకుంటారు. ఈ పండుగ చేయడం ద్వారా బంజారా జాతిలో సుఖ సంతోషాలు, పాడి పంటలు, కుటుంబం అంతా చల్లగా ఉండాలని